హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్ చూసేటప్పుడు ఆ ఫోన్ ఎలా పట్టుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? మీ బాడీ ఫోన్ చూసేటప్పుడు ఎలాంటి సంకేతాలు ఇస్తోంది అని ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ వీడియో దానికోసమే. ఒక పరిశోధనలో తేలింది ఏంటో తెలుసా? చాలామంది ఇలా ఫోన్ మెడ కిందకు దించి చూడడం వల్ల, బాడీని అలా లేజీగా ఎక్కువసేపు కదలకుండా ఒకే పొజిషన్లో పెట్టడం వల్ల డిప్రెషన్కి గురవుతున్నారట. ఎస్, ఇది నిజం. ఎలా అంటే వెన్నెముక సమస్యలు వస్తాయి, స్పాండిలైటిస్ సమస్యలు వస్తాయి, ఇలాంటివన్నీ మనకు తెలిసిందే. అయినా కూడా ఫోన్ అలాగే చూస్తూ ఉంటాం. కానీ కొత్తగా తెలుస్తోంది ఏంటి అంటే, ఇలా ఎక్కువసేపు కదలకుండా తలని వాల్ చేసి ఫోన్ చూస్తూ లేజీగా కూర్చోవడం, బాడీలో ఎక్కువసేపు ఎలాంటి కదలిక లేకపోవడం అనేది మీ బ్రెయిన్ డిప్రెషన్కి కారణమవుతుంది అని చెప్తున్నారు. ఎస్, మీరు ఫోన్ చూస్తుంటే ఖచ్చితంగా 20 మినిట్స్కి ఒకసారి, అది మీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం అయినా కానివ్వండి, ఏదైనా కూర్చుని జాబ్ చేసుకునే వర్క్ అయినా ఏదైనా సరే, 20 మినిట్స్కి ఒకసారి లేచి బాడీని అటు ఇటు స్ట్రెచ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఫోన్ ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇలా తల ఉంచి మాత్రం చూడకూడదు. తల ఎప్పుడు కూడా నిటారుగానే ఉండాలి. మీ ఐలైన్ ఎక్కడుందో ఇలా ఫోన్ చూడాలి. మరి అది ఎలా చూస్తారు మీరు? చేతులు కూడా నొప్పి పడతాయి కదా. ఇలా సపోజ్ మీరు టేబుల్ మీద కూర్చుంటే ఇలా ఫోన్ని పట్టుకుని ఇలా చూస్తూ ఉంటే మీకు ఎలాంటి బాడీ మీద ఎలాంటి స్ట్రెస్ పడదు. లేదు మీరు సోఫాలో కూర్చున్నారు, పడుకుంటే అసలు సమస్య లేదనుకోండి, పడుకుంటే ఇలాగే పైనకే ఉంటుంది కాబట్టి ఫోన్ ప్రాబ్లం ఉండదు. ఇక సోఫాలో కూర్చుంటే మాత్రం ఇలా వెనక్కి జారపడి రిలాక్స్డ్గా ఇలా ఫోన్ చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే డిప్రెషన్ బారిన పడి తర్వాత రకరకాల సమస్యలు ఈ ఫోన్ చూడడం వల్ల కొని తెచ్చుకునే బదులుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మేలు కదా. అండ్ ఈ ఫోన్ నుంచి వచ్చే లైట్ వల్ల రేడియేషన్ ఉంటుంది కదా, ఇది కంటి చూపు తగ్గిపోయే ప్రమాదాన్ని కూడా కల్పిస్తుందట. ముఖ్యంగా చీకట్లో అసలు ఫోన్ చూడనేకూడదు. లైట్ ఆన్ చేసుకుని ఫోన్ చూస్తే ఉండదు ఎలాంటి ఎఫెక్ట్. కానీ చీకట్లో లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత మీరు నిద్రకు ఉపక్రమించే ముందు చాలామంది ఫోన్ చూస్తూ నిద్రపోతూ ఉంటారు. ఇది చాలా డేంజర్. ఈ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ మీ కంటి చూపుని ప్రభావితం చేస్తుంది. సో ఎప్పుడు కూడా కూల్ మోడ్లో ఫోన్ ఉండేలా చూసుకోండి. లైట్ సగానికి సగం తగ్గించేసేయండి. ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే 2 గంటల ముందు ఫోన్ చూడకపోతే మీకు ఎంత బాగా నిద్ర వస్తుందో ప్రాక్టికల్గా మీరే చూడండి.